హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఆర్టీసీ వాళ్ళకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఆర్టీసీలో వేకెన్సీస్ ఉన్నాయి కదా. టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 3,500 ఇన్ జాబ్ పొజిషన్. 10th పాస్ అయితే 10th పాస్తోని అప్లై బిఫోర్ లాస్ట్ డేట్ చెక్ కంప్లీట్ డీటెయిల్స్. మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు అని ఏమి ఇవ్వలేదు. అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి టీఎస్ఆర్టీసీలో అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆర్టీసీ వాళ్ళు ఎవరైతే ఆర్టీసీ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా రిలేటివ్స్ ఉన్నా షేర్ చేయండి. టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 is year. Ministry of Transport and BC Welfare Ponal Prabhakar has announced the Telangana State Road Transport Corporation announced 3,500 posts in the upcoming days. Due to the retirement increased demand, buses and TSRTC has opened recruitment for many job positions. ఎవరు మనము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు రిలీజ్ చేశారు కదా. అయితే దాందే ఇప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చెక్ చేసుకోండి. పోర్టల్ ఓపెన్ చేసి పోర్టల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండండి. ఇవి ఎప్పుడు రిలీజ్ చేసేది తెలియదు, ఎప్పుడు డేట్ క్లోజ్ చేసేది తెలియదు. అందుకనేసి టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 3,500 పోస్టులు అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకు ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. డ్రైవర్ 2,000 పోస్టులు, కార్మికు 743 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ 114 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిఎంఆర్, ఏటీఎంఆర్, మెకానికల్ ఇంజనీరింగ్ 40, అసిస్టెంట్ ఇంజనీరింగ్, సివిల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్, సివిల్ సెక్షన్ ఆఫీసర్ 11, అకౌంట్ ఆఫీసర్ 6. అంటే మనకు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేసి మనకి ఇక్కడ ఎక్కువగా అయితే డ్రైవర్ 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాని తర్వాత వచ్చి డిప్యూటీ, దాని తర్వాత వచ్చి శ్రామిక్ వచ్చేసి 740. ఎలిజిబిలిటీ క్రైటీరియా దీస్ పొజిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ జాబ్ పొజిషన్. క్యాండిడేట్ షుడ్ బి ఏజ్డ్ బిట్వీన్ 18 to 46 years. ఏజ్ రిలాక్సేషన్ 3 years విల్ బి ప్రొవైడెడ్ ఫర్ బీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. బీసీకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10th, 12th, ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ ఆర్ పీజీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ టు బి ఎలిజిబుల్ టు అప్లై. 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ అనేసి మనకు క్లియర్గా చెప్తుంది. ఇయర్ ఈ శాలరీ ఈజ్ ఇన్ఫర్మేషన్ సెలెక్టెడ్ ఇండివిజువల్ ఆర్ రిసీవ్డ్ శాలరీ ర్యాంకింగ్ ఫర్ 25,500 to 45,500 ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ది శాలరీ మే డిఫరెంట్ బేస్డ్ ఆన్ జాబ్ పొజిషన్, క్యాండిడేట్ స్కిల్స్ సెట్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారము మనకు శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ అనౌన్స్డ్ ద మహాలక్ష్మి స్కీమ్ టీఎస్ఆర్టీసీ ట్రావెల్ ఫర్ ఉమెన్ in this state. Due to these benefits, these are increase the number of passenger, not only the retirement, also increase TSRTC, which is gradually reducing the number of staff. So TSRTC need to staff, and this retirement drive comes as a welcome opportunity for those who want to work this TSRT. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు, మహాలక్ష్మి బస్సు వచ్చినందుకు, ఎక్కువ మంది వస్తున్నందుకు బస్సులు పెంచడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అవి ఖాళీలా ఉన్నవి అనేసి మనకు ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది టీఎస్ఆర్టీసీ గురించి. మీరు ఎప్పటికప్పుడు పోర్టల్ చెక్ చేస్తూ ఉండండి. ఏ నిమిషంలో పోర్టల్ ఆన్ అయ్యేది తెలియదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.